హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బేషన్ లడ్డు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెయ్యి వేసాను, పెద్ద స్పూన్ మైని ఒక 2 స్పూన్లు. సన్న మంట మీద ఈ శనగపిండిని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇది శనగపిండి కదా, పచ్చివాసన పోవాలి కదా, అందుకు కలబెట్టుకుంటూనే ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది. ఇట్లా పట్టుకుంటే బాగా వేడి అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. కొంచెం మందపాటి లైలో వేయించుకున్నామంటే మాడిపోకుండా ఉంటుంది. ఎంత శనగపిండి తీసుకుంటామో అంత చక్కెర మనము మిక్సీకి పట్టుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న ఈ చక్కెర పొడిని కూడా ఈ శనగపిండి మిశ్రమంలోనే వేసి బాగా కలబెట్టుకోవాలి. వద్దు మేము స్వీట్ తినము అనుకుంటే శనగపిండి 1 గ్లాస్ అయితే 3/4 గ్లాసు చక్కెర తీసుకోండి. శనగపిండి మిశ్రమంలో మనం చక్కెర పొడి వేసాం కదా, గంటెతో కలబెడితే సరిగా కలవదు అన్న ఉద్దేశంతో నేను ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే కూడా ఇవి నలుపుకుంటూ ఇలా చేత్తో కలబెట్టుకుంటున్నానండి. మీరు కూడా అలాగే చెయ్యండి. ఇది అమ్మవార్లకు కానీ దేవుడికి ప్రసాదంగా, ఏ దేవుడికైనా అమ్మవార్లకు ముఖ్యము, ఏ దేవుడికైనా ప్రసాదం లాగా పెట్టొచ్చండి. నెయ్యి తీసుకొని కరగబెట్టుకోవాలి, చూసుకొని వేసుకోవాలండి. దాదాపుగా 1 కిలో శనగపిండికి అయితే 300 గ్రాములు అలా పడుతుంది నెయ్యి. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. జీడిపప్పులను సన్నగా తుంచుకొని వేయించి పెట్టుకున్నాను. ఈ జీడిపప్పు పలుకులను ఈ మిశ్రమంలోనే వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యి మిశ్రమాన్ని ఈ పిండిలోనే వేసుకొని బాగా కలిసేటట్టు గంటెతో అయినా కలుపుకోండి, చేత్తో అయినా కలుపుకోండి. ఫస్ట్ కొంచెం సేపు ఇట్లా గంటెతో కలిపిన తర్వాత చేత్తో కలిపితే బాగొస్తుంది. ఈ మిశ్రమంలోనే యాలకులను దంచుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి ఉండలుగా చుట్టుకోవాలి. భగవంతునికి నైవేద్యంగా పెట్టి భగవంతుని అనుగ్రహం పొందండి ఫ్రెండ్స్. ఇలాగా మీకు నచ్చిన సైజులో ఉండలు కట్టుకొని మనము స్టోర్ చేసుకున్నామంటే 20 డేస్ లేదా 1 మంత్ వరకు కూడా చాలా బాగుంటాయి. అంతవరకు నిలబడవు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయి. ఈ బేషన్ లడ్డు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అధిక జ్యేష్ఠ మాసం కదా ఇప్పుడు నడుస్తుంది. అధిక మాసం సందర్భంగా లలిత అమ్మవారికి 33 బేషన్ లడ్డు చేసుకొని పోవాలన్న సంకల్పంతో నేను చేస్తున్నానండి. మీరు కూడా గుళ్ళోకైనా ఇంట్లోకైనా ఇలా ఈజీ అయిన ఈ ప్రసాదాన్ని చేసి దేవునికి పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ పని, మనకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి ఇంట్లో కానీ ఒకటి గుళ్ళో కానీ 2 చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.